ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి అంటూ మాజీ ఐఏఎస్ అధికారి అలాగే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి విజయ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాద్యాన్ని ఆయన వేసినటువంటి నేపథ్యంలో అసలు ఏ అంశంలో పవన్ కళ్యాణ్ గారు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విజయ్ కుమార్ గారు ఇప్పుడు హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాద్యం వేశారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి విజయ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాద్యాన్ని వేయడం జరిగింది. ఏంటి సార్, అసలు ఏ అంశంలో పవన్ కళ్యాణ్ గారు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విజయ్ కుమార్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు అంటే ఏం చెప్తారు? ప్రజా ప్రయోజన వ్యాజ్యం బిల్ దాఖలు చేయాలంటే దాంట్లో ప్రజా ప్రయోజనాలు ఎంతవరకు ఉన్నాయి. కొంతమంది గుర్తింపు కోసం దాఖలు చేస్తుంటారు, సెన్సేషన్ క్రియేట్ చేయటం కోసం దాఖలు చేస్తుంటారు, కొంతమంది న్యాయవాదులే ఎవరో ఒకరిని అడ్డం పెట్టుకుని వేస్తుంటారు. అంటే వాళ్ళ యొక్క ప్రొఫెషన్ పెంచుకోవటం కోసమో, ఇది వేయడం ద్వారా మరి నాకు ఇంకా కేసులు పెరుగుతాయనో లేకపోతే గుర్తింపు వస్తుందనో న్యాయవాదులు కొంతమంది పరోక్షంగా ప్రోత్సహిస్తుంటారు, ప్రత్యక్షంగా వేస్తుంటారు. కొంతమంది నాయకులు లేకపోతే ఇట్లాంటి రిటైర్డ్ అఫీషియల్స్, బ్యూరోక్రాట్స్. ఇక్కడ నిజంగా దీనిలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఏమైనా ఉందా, అంశం ఏమైనా ఉందా? ఇప్పుడు దీన్ని మనం ఎలా చూడాలా? పవన్ కళ్యాణ్ ఆయన ఏదో హరిహర వీరమల్లు సినిమాలో యాక్ట్ చేశారు. అదేంటి, అదొక సామాజిక ప్రయోజనాల కోసమనో, ఒక సనాతన ధర్మాన్ని బోధించాలనో, దేశభక్తిని పెంచాలనో ఆ కథాంశం ఎటువంటిది? ఇప్పుడు నిజంగా డిప్యూటీ సీఎం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా? ఇప్పుడు ఈ కేసు, ఆ సినిమా, మరి పవన్ కళ్యాణ్, ఇది చూడగానే మనకు గుర్తొస్తోంది ఎన్టీ రామారావు. గతంలో కూడా మనం చూసాము. ఏంటి, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన కూడా సినిమాలో యాక్ట్ చేశారు, బ్రహ్మర్షి విశ్వామిత్ర. ఇప్పుడు 1989 ఆ ప్రాంతంలో ఆయన ఏంటి, బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా తీయాలనేది ఆయన యొక్క ఒక యాంబిషన్, జీవితాశయం. తను ఆయన ద్వారా ఆయన కొంత ఒక స్ఫూర్తితో జనానికి తెలియని అంశాలు, ఏది ఇప్పుడు వెలుగులోకి రాని అంశాలు, విశ్వామిత్ర జీవన విధానం, ఆయన ఎదిగిన తీరు, ఆయన తపోనిష్ట, ఆయనకున్న కోపం, ఈగో. ఇప్పుడు ఒక క్షత్రియుడు ఎవరు, విశ్వామిత్రుడు, అతను మరి ఋషి అయ్యాడు. అసలు అప్పటి సప్తర్షులు ఏదంటారు, ఏది, ఆ ఋషులనే ఛాలెంజ్ చేశాడు. అసలు అతనంటూ ఒక స్వర్గాన్ని నిర్మించుకున్నాడు. త్రిశంకు స్వర్గం అంటారు. ఇప్పుడు ఆ మేనక, ఇదంతా మీకు తెలుసు కదా ఎపిసోడ్. అసలు ఈ దేశానికి మరి భారతదేశం అనే పేరు, భరతుడు, అదంతా ఒక స్టోరీ. అవును. ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఆయన తీసుకుని చేసినప్పుడు అప్పుడు కూడా ఇలాగే ఏది ఎన్టీఆర్ని టార్గెట్ చేశారు అప్పుడు ఉన్నటువంటి ప్రత్యర్థులు. ఓకే. ఇప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు అయితే అసలు ఏమన్నారు అప్పట్లో, అప్పుడేది భాస్కర్ రావు ఇన్సిడెంట్ జరిగింది, అప్పటికి అయిపోయింది 85లో కదా ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం. 4 రోజుల సీఎం ఇతను ఎవరు, నాదెండ్ల భాస్కర్ రావు. అసలు ఎందుకు విశ్వామిత్ర గెటప్లోని వచ్చి ఫైల్ మీద సంతకం పెడితే పోలా అన్న ఏదో అవహేళన చేశాడు. అసలు ఆయన పెట్టాడు కూడా. ఇప్పుడు ఫైల్స్ కోసం వెళ్తారు, ఆయన అక్కడ షూటింగ్లో ఉండేవాడు, అప్పుడేముందో సంతకం పెట్టేవాడు, స్టడీ చేసేవాడు. అసలు బాగారెడ్డి, రోసయ్య వీళ్ళందరూ అయితే అప్పట్లో ఏమన్నారు, ఇక అసెంబ్లీకి వచ్చేయచ్చుగా గెటప్లోనే వాడు. మేనక దొరికేదాకా రాడేమో రామారావు అసెంబ్లీకి అనే విమర్శలు కూడా మనం విన్నాం. వీళ్ళంతా అసెంబ్లీలో అదొక జోక్గా ఆయన పైన సెటైర్లు, కానీ అతను వెనుదీల, ఇటుతో కుంగిపోవాలా. ఆ సినిమా ఆయన ధ్యేయం ఏది, ఆయన కళాకారుడు, సినీ నటుడుగా ప్రజామోదం పొందాడు. అవును. ఇప్పుడు సినీ నటుల్లో ముఖ్యమంత్రులు అయినాళ్ళు, అప్పుడు హీరోలు ఏంటి, అక్కడ అమెరికాలో రొనాల్డ్ రీగన్ అనేవాళ్ళు, లేకపోతే ఎంజి రామచంద్రన్, ఇక్కడ తమిళనాడులో ఎన్టీఆర్. ప్రజాస్వామ్యం, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఆయన.
తన లక్ష్యం, తన జీవితాశయం ఆ సినిమా నిర్మాణం అని. ఇప్పుడు తర్వాత కూడా తీశారు ఎన్టీ రామారావు సినిమాలు, ఏది సామ్రాట్ అశోక్ అని, లేకపోతే శ్రీనాథ కవి సార్వభౌమ అని, చంద్రకాంత్, ఏది మేజర్ చంద్రకాంత్ మీకు తెలిసిందే కదా. అప్పటికైనా ముఖ్యమంత్రిగా లేరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేశారు. ముఖ్యమంత్రిగా ఉంటూ బ్రహ్మర్షి విశ్వామిత్రలో యాక్ట్ చేస్తున్నప్పుడు ఏం చేసేవాడు? అప్పటికే ఆయనకు 65 ఏళ్ళు. ఆయన ఏంటి, మార్నింగ్ నుంచి ఆయన దినచర్య 4ంటికే ప్రారంభం. మొత్తం ఫిజికల్ ఫిట్నెస్, ఆ యోగా అవన్నీ చేసుకునేవాళ్ళు. 5ంటికి రెడీగా మేకప్ వేసుకుని ఉండిపోయేవాడు. ఫిజికల్ ఫిట్నెస్ అంటే ఒక ట్రక్ తీసుకుని ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు పోసేవారని, అదే ఫిజికల్ ఫిట్నెస్గా ఆయన భావించేవారని తెలిసింది. అంటే ఒకటి ఆయన ఏంటి, తన నిష్ట ఏది, అటు ఆహారంలో కానీ, ఇటు శారీరక వ్యాయామంలో కానీ. ఇప్పుడు నేల మీద పడుకునేవాడు. ఇప్పుడు పౌరాణిక పాత్రలు చేసేటప్పుడు అసలు ఆయన ఏంటి, శాకాహారం, పూర్తిగా ఒట్టి వెజిటబుల్స్ తీసుకునేవాడు, లేకపోతే పండ్లు. అంత నిష్టగా విశ్వామిత్రగా కూడా ఆయన మరి మధ్యాహ్నం దాకా యాక్ట్ చేసేవాడు. మధ్యాహ్నం నుంచి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. ఇటు అవాంతరం లేకుండా చూస్తే ప్రత్యర్థులు మామూలే బురదలడం, కోర్టులో కేసులు వేయడం. ఇప్పుడు ఈ విజయ్ కుమార్ ఎలా అయితే ఇక్కడ కేసు వేసాడో, ఈయనెవరు, బాలానా అడ్వకేట్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద వాదిస్తోంది ఈ పిటిషనర్ తరఫున. ఇక్కడ కూడా అప్పుడు కూడా రామచంద్రరావు, ఓకే, అప్పుడు ఎస్ రామచంద్రరావు వీళ్ళకి బాగా ఉపయోగపడేవాడు. ఏది, ఎన్టీ రామారావు మీద అసలు ప్రతి కేసు. అప్పుడు ఆయన ఎవరు, ద్రోణంరాజు శ్రీనివాస్ అని ఉండేవాడు, విశాఖపట్నంలో సీనియర్ మోస్ట్ అనమాట. ద్రోణంరాజు సత్యనారాయణ, శ్రీనివాస్ వాళ్ళ ఫాదర్ అనమాట. ఆయన ఏంటి, ఒక 119 ఎలిగేషన్స్తో కేసు వేసి పారేశాడు అప్పట్లోనే రామారావు పైన. అసలు ఏది నిలబడలేదు. ఏదో ఒకటి మాత్రం ఏదో ఉన్నట్టుంది, అది కూడా అంత సరైన అంశం కాదని తేలిపోయింది. అంటే కోర్టులతో వీళ్ళకి మరి కాళ్ళకి తాళ్ళేసి కడదామన్నట్టుగా వీళ్ళ యొక్క ప్రయత్నాలు. ఇప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా? ఏది, దీంట్లో ఈ హరిహర వీరమల్లు. ఇప్పుడు ఒకటి, అప్పుడు ఎన్టీఆర్ ఏంటి, విశ్వామిత్ర సినిమాలో వచ్చిన లాభాలను ఒక ట్రస్ట్కి ఇచ్చి, ఆ ట్రస్ట్ ద్వారా మరి సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, ఆయనేం అందులో ఏం ఆశించలేదు, రెమ్యునరేషన్ ఏమి తీసుకోలేదు. అందులో బాలకృష్ణ కూడా యాక్ట్ చేశాడు. ఆయన కొడుకే కెమెరా డైరెక్షన్ కూడా, నందమూరి మోహన్ కృష్ణ. అసలు ప్రొడక్షన్ అంతా వాళ్లే చూసేవాళ్ళు. అప్పుడు అసలు ఏమని విమర్శలు చేశారు, ఎందుకు అసలు కృష్ణ కూడా విమర్శించాడు. అంటే ఎన్టీ రామారావు మీద విమర్శించడానికి కాంగ్రెస్ పార్టీకి అప్పుడు కృష్ణ ఉపయోగపడేవాడు, సూపర్ స్టార్. ఏది, మన మహేష్ బాబు వాళ్ళ నాన్న. ఆయన మీద అనేక సినిమాలు కూడా తీసేవాడు, అది వేరే విషయం. అసలు ఆంధ్రప్రదేశ్నే ఒక ప్రొడక్షన్ హౌస్గా మార్చేశాడు అన్నాడు. ఎవరు, అప్పట్లో కృష్ణ రామారావును విమర్శిస్తూ బ్రహ్మర్షి విశ్వామిత్ర షూటింగ్లో స్టేటే ఆయన ప్రొడక్షన్ హౌస్ అన్నాడు. అంటే చూసావా ఎంత పీక్ వెళ్ళిపోయాయో విమర్శలు. మేనక దొరికేదాకా రామారావు అసెంబ్లీకి రాడు అన్నది ఎవరు, బాగారెడ్డి. ఓకే, అంటే సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్గా ఉన్నటువంటి బాగారెడ్డి. వీళ్ళందరి మాటలు ఇప్పుడు ఈ విజయ్ కుమార్ పిల్లేశాడు కదా, దీన్ని అందిపుచ్చుకొని ఇప్పుడు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ పై దాడి చేస్తుందా? ఓకే, హరిహర వీరమల్లు దాని ప్రొడక్షన్ ఏంటి, ఆ కథాంశం ఏంటి, ఎందుకు ఆయన దాన్ని చేశాడు, దానివల్ల వచ్చేటటువంటి లాభాలు ఆయన ఏమన్నా స్వార్థానికి వాడుకుంటాడా? మామూలుగానే పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తూ ఆ వచ్చినటువంటి తన రెమ్యునరేషన్ తను ఎంతో సంపాదించుకున్నాడు, తన యొక్క ఆస్తులతో అతనికి సంతృప్తి చెందాడు. ఏంటి, ఎవరో ఒకళ్ళకి ఉపయోగిస్తున్నాడు. కౌలు రైతులకి ఇచ్చేవాడు, చనిపోయిన ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకి కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు. అట్లాగే మనం చూసాం ఉద్దానం, కిడ్నీ బాధితులు, అక్కడ కిడ్నీ వ్యాధిగ్రస్తులు, దానికోసం హార్వార్డ్ నుంచి శాస్త్రవేత్తలను పిలిపించి ఇక్కడికి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014-19 చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వ ప్రతినిధులతో వాళ్ళ యొక్క డిస్కషన్స్. ఇవాళ ఉద్దానం కిడ్నీ ఆ సమస్యకి మరి ఒక పరిష్కారం. అక్కడ అనేక హాస్పిటల్స్ వచ్చేసాయి. అంటే ఒకటి, సామాజిక స్పృహతో పనిచేసే కళాకారులు, సామాజిక స్పృహతో తీసే ఇతివృత్తాల సినిమాలు, వీటిని కూడా మీరు ఇలా టార్గెట్ చేస్తే అది తప్పనమాట.
అది చరిత్ర క్షమించదు. ఇప్పుడు విజయ్ కుమార్ గారు ఏం కోరుకుంటున్నారు? ఈ పిటిషన్ వేయటం ద్వారా ఆయన ఏ ప్రజా ప్రయోజనం దీనిలో ఆశిస్తున్నాడు? సార్ ఆయన ఏదో సోషలిస్ట్ పార్టీయా ఏదో పార్టీ అన్నారు, ఏంటది? లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన కంటెస్ట్ చేశాడు, చాలామంది సీట్లు కూడా ఇచ్చాడు. వాట్ ఈస్ ద రిజల్ట్? ప్రజలు ఆమోదించారా? ఇప్పుడు డిపాజిట్లు వచ్చాయా ఆయనకు కానీ, ఆయన నిలబెట్టినటువంటి అభ్యర్థులకు కానీ? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన ఏంటి మరి, ఎంతమందిని నుంచోబెట్టాడు, ఎంతమందిని గెలిపించాడు? 2 పార్లమెంట్ సీట్లకు పోటీ చేశారు, 2 థంపింగ్ మెజార్టీలతో గెలిచారు 100%. అట్లాగే 21 మంది ఎమ్మెల్యేలను ఏమో నిలబెట్టాడు, 21 మందిని గెలిపించుకున్నాడు. 100% స్ట్రైక్ రేట్. పవన్ కళ్యాణ్ ఇవాళ ఏంటి, ప్రజామోదంతో ఆయన నిలబడ్డాడు, ఆయన పార్టీ నిలబడింది, డిప్యూటీ సీఎం అయ్యాడు. అటు కేంద్రంలో మోడీ 3.0, ఇక్కడ చంద్రబాబు, ఇక్కడ 4.0, అక్కడ ఎన్డీఏ, ఇక్కడ ఎన్డీఏ. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా వాళ్ళు అడుగులేస్తుంటే, కేంద్రం నుంచి నిధులు తెస్తుంటే, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే, వీళ్ళు ఈ విధంగా ఇలాంటి వేయడం ద్వారా ఏమి ఆశిస్తున్నారు, ఏమి కోరుకుంటున్నారు? ఇప్పుడు విజయ్ కుమార్ కంటెస్ట్ చేశారు ఎక్కడ, సత్యవేడు అసెంబ్లీకి. ఎన్ని ఓట్లు వచ్చినాయో చూసావా సార్? డిపాజిట్ వచ్చిందా? 382 ఓట్లు. 382 ఓట్లు. ఆయన నుంచుంటే ఆయన పెద్ద పాదయాత్ర కూడా చేశారు. రిటైర్ అయిన వెంటనే తను రాజకీయ అవతారం ఎత్తారు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఆయన హక్కు. ఆయన పాదయాత్ర చేశారు, బలహీన వర్గాల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేశారు. అది అవసరం కూడా. ఎస్సీ ఎస్టీ ప్రజా చైతన్యం తీసుకురావడంలో మీరు మీ పాదయాత్రలు, మీ నాయకత్వం, మీ పార్టీ, మీ కృషి, దాన్ని ఎవరు కాదన్నారు. ప్రజలు మిమ్మల్ని గెలిపించినా గెలిపిపోయినా. అంతకుముందు పవన్ కళ్యాణ్ ఆయన ఓడిపోయాడు 2 చోట్ల పోటీ చేసి. ఇక్కడ ఓటమి ప్రజామోదం లేదని మనం ఆయన్ని చులకనగానో తృణీకారంగానో మాట్లాడట్లేదు. కాకపోతే గుర్తింపు కోసమో ఏదో సంచలనం కోసమో వేయడం కాదు కదా పిల్స్ యొక్క లక్ష్యం. ఇప్పుడు ఒకటి ఏమంది హైకోర్టు, దీనిలో మేము విచారించాలా, సిబిఐకి ఇవ్వమన్నారు ఈ కేసు. సిబిఐ ఖాళీ ఉందా? సిబిఐ చేయాల్సిన కేసులే చేయలేక అల్లాడి ఆకులు మేస్తోంది. ఇప్పుడు ఈ కేసు కూడా సిబిఐతో దర్యాప్తు జరిపించండి అంటే, దీనిలో ప్రైమా ఫెసి ఉందో లేదో మేము విచారించుకుని తర్వాత నోటీసులు పంపిస్తాం అన్నారు మరి జస్టిస్. మరి ఫర్దర్గా ఇంకేం చర్యలు ఉంటాయో చూడాలి. ఏదైనా ఇది మాత్రం ఏది గుర్తింపు కోసం, ఆయనకు ఆల్రెడీ గుర్తింపు లేక, ఆయన పెద్ద సీనియర్ మోస్ట్ ఐఏఎస్గా రిటైర్ అయ్యారు. అసలు ఈ 3 క్యాపిటల్స్ కూడా ఆయనదే. ఏది సౌత్ ఆఫ్రికాలో 3 క్యాపిటల్స్ ఆయన కమిటీ కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు విజయ్ కుమార్ మరి పెద్ద థీసిస్ చేసి ఒక అధ్యయనం చేసి ఇచ్చిన రిపోర్ట్ల ఆధారంగా అప్పుడు ఆ జిఎన్ రావు లేకపోతే ఈయన ఈ కమిటీలు ఒకటి ఆయన ఐఏఎస్గా ఆయన విధి నిర్వహణ ఏది అప్పుడు అధికార యంత్రాంగంలో ఆయన పాత్ర. నెక్స్ట్ ఇప్పుడు రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత ఈ రాజకీయ పార్టీ పెట్టుకున్నారు, పాదయాత్ర చేశారు. ఆయన యొక్క ఆ మూమెంట్ అడుగులు ఇవి ఇవాళ మీరు మీ పార్టీ బలోపేతం చూసుకోవాలి, ప్రజలతో ఉండటం, మీరు నెగ్గటం. పవన్ కళ్యాణ్ ఎలా అయితే తృణీకరించిన చోటే మరి ఆయన మళ్ళీ జెండా ఎగరేశాడు, మీరు అలా వెళ్ళటం మంచిది. కానీ ఈ కేసులు వేయడం ద్వారా ఆశించిన ప్రయోజనం ఏంటి? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.